ఏకాదశి రోజు ఒక్కసారి నామం అంటే 1000 సార్లు నామం అంత ఫలితం వస్తుంది కనుక ఏకాదశి రోజు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి కండువాలు ఉన్నాయి కదా, అవి దీక్షా వస్త్రాలు లాంటి అవి ఒకసారి ఇక్కడ గుళ్ళె పెడదాం, అయ్యగారికి అప్పేద్దాం. ఇంకా మేము తాళాల జతలు కూడా తెచ్చినాం, అవి కూడా ఇస్తాం ఆశ్రమం నుంచి. ఈ తాళాలు పట్టుకోవాలి, కండువాలు వేసుకోవాలి. మీకు ఎంత దూరం ఇప్పుడు తిరిగినంత అవసరం లేదు, మీకు అవకాశం ఉన్నంత తిరగండి. ఊర్లో తిరిగి నామం చేస్తే ఏమైతుంది అంటే ఈ నామం చెవుల పడ్డోని ప్రతి ఒక్కరికి మార్పు వస్తుంది, పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఇవాళ రేపు పరిస్థితులు వేరే రకంగా మారుతున్నాయి, ఎటు పోతుందో అర్థమైతలేదు. కనుక మనం ఒక బాధ్యతగా మనం మిడిల్ ఉన్నాం, ఆ తరానికి ఈ తరానికి మధ్యలో ఉన్నాం. మన బాధ్యత విస్మరిస్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కనుక ఆ తరం వాళ్ళు అందించిన భగవన్నామాన్ని నెక్స్ట్ తరానికి అందియాలంటే ఈ నగర సంకీర్తన లాంటివి ఉపయోగపడతాయి. ఊర్లో మనకు ఒక సామాజిక చైతన్యం వస్తుంది, ఒక ఉద్యమంగా మారుతాం, ఒక సమిష్టి తత్వం ఏర్పడుతుంది. దాంతో పాటు భగవత్ అనుగ్రహం వస్తుంది. కనుక ఊర్లో నిలుపుకుంటూ ప్రతి ఏకాదశి రోజు ఈ నామ సంకీర్తనం హరే రామ నామంతో ఎంత దూరం అవకాశం ఉంటే అంత దూరం చేయండి. సాయంత్రం పూట అయితే